నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎస్ఏఆర్ తెలంగాణలో జరగబోతుంది. సో దానిపైన కేటీఆర్ గారు మాట్లాడడం అయితే జరిగింది. సో ఎస్ఏఆర్ అంటే కేటీఆర్ భయపడుతుందని చెప్పి అనుకోవచ్చా? భయపడతానని అనుకోవట్లేదు కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఓటర్ కార్డు కావాలి. అది మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రానికి హక్కులే, మన రాష్ట్రానికి కాకుండా మన దేశంలో ఉంటూ మన దేశంలో ఎవరికైనా హక్కు లేదని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా సరే నువ్వు ఈ మన దేశాన్ని కాకుండా వేరే పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళని నువ్వు ఓటర్ కార్డు ఇవ్వకూడదు. కానీ ఎలా ఇస్తారు మీరు? రేవంత్ రెడ్డికి ఇదే చెప్తున్నా, ఉన్న కేసీఆర్కి ఇదే చెప్తున్నా, కేటీఆర్ కూడా ఇదే చెప్తున్నా. మీరు ఎలా ఇస్తారు? ఈ దేశానికి హక్కు లేనప్పుడు, ఈ దేశాన్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళప్పుడు నువ్వు ఎలా ఇస్తారు? మీరు ఓటు బ్యాంక్ ఇస్తున్నారా? ఓటర్ బ్యాంక్ ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు కాబట్టి చెప్తున్నా. మన దేశంలో ఉంటూ మన దేశానికి హక్కు లేదంటే ఎట్లా చెప్తావు నువ్వు? అంటే అదొక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతమంది అయితే రావడం లేదు, కానీ ముందైతే ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పటి నుంచే వచ్చారు కదా. బాలాపూర్ లో ఉన్న రాజేంద్ర నగర్ కూడా ఉన్నారు కదా. లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చిరు, బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వచ్చిరు. ఈ రెండు ఒకటే. కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఒకటే. ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే ఓటర్ ఐడి అనేది మామూలుగా నువ్వు మన దేశంలో ఉంటూ మన దేశానికే ఇవ్వాలి. నువ్వు పక్క దేశాలకు ఇవ్వకూడదు. ఒక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు పక్క రాష్ట్రం కావచ్చు, వాడు అక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడే ఇవ్వచ్చు. వాడైతే 2 ఏడు కదా. నువ్వు అలాంటప్పుడు నువ్వు పక్క రాష్ట్రం ఇక్కడ ఓట్లు వేసుకోవచ్చు, తీసుకున్నప్పుడు వేసుకోవచ్చు, కానీ నువ్వు పక్క దేశానికి పోకూడదు. అది డేంజర్. అది అసలు ఈ రూల్ అనేది పక్కన పెట్టేయాలి. ఇలాంటివి చేస్తే మన దేశానికి చాలా నష్టపోతాం. మన దేశంలో మన ఎవడుంటాడు ఏంది ఏం కథ మాత్రం ఒక్కటి, మన గుళ్ళు ఉంటాయో లేకపోతే మనం గుళ్ళు కూడా మొక్కలేము, ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోలేము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఇస్లాం లాంటి కానీ క్రిస్టియన్ లాంటివి కానీ ఉన్నాయనుకో మన దేశంలో మాత్రం ఉండడం అయితే చాలా కష్టం అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో పక్క దేశాలకు మేము ఇస్తున్నాం, వాళ్ళని మేము ఏదో మా రాష్ట్రంలో ఉంచుకుంటున్నాం. అది కాదు. నీ దేశంలో ఉంటూ పక్క రాష్ట్రం అయినా సరే ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ మన దేశంలో మనకు హక్కు లేదు అంటే కష్టం. పక్క రాష్ట్రం పక్క దేశంలో మధ్యలో ఆపకరా, చెప్పు మళ్ళీ కట్టిన తలనొప్పి. రెడీయా? ఇప్పుడు మన దేశంలో పుట్టి మనం మన దేశంలో ఇచ్చేస్తున్నప్పుడు ఇదే దేశం మనం పుట్టి పెరిగినాం. సో మనకి ఓటర్ ఐడీలు చెక్ చేసుకున్న ఎస్ఆర్ వస్తే మన సంబంధాలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీని గురించి స్టేట్ ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి? స్టేట్ ప్రభుత్వాలు భయపడతలేవు. మన స్టేట్ కానీ తమిళనాడు కానీ మనొక స్టేట్ లో లేదు. తమిళనాడులో ఉన్నారు, కేరళ ఉన్నారు. కేరళ ఇంకా బీభత్సంగా ఉన్నారు. వీళ్ళంతా ఏం చేశారంటే బెంగాల్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ వచ్చారు చాలా మంది వరకు. కానీ పట్టించుకోవట్లేదు. ఏది మాకు ఓటర్ ఐడి కావాలి, వీళ్ళు మేము చెప్పిందల్లా వింటారు, మేము చేసిందల్లా చేస్తారు, మాకు వీళ్ళు కావాలి, మాకు ఓటర్ ఐడి కావాలి. కానీ మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాలు వద్దు, మాకొద్దు, ఇది మాట్లాడుతున్నారు. ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైనా సరే, కాంగ్రెస్ అయినా సరే బిఆర్ఎస్ అయినా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే విధానంగా కరెక్ట్ గా మాట్లాడేటట్టయితే పక్క దేశాలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొట్టాలి. లేకపోతే మీ గవర్నమెంట్ మాత్రం ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. కాంగ్రెస్ అయినా సరే బిఆర్ఎస్ అయినా ప్రభుత్వం ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే ఫస్ట్ మన దేశంలో మన రాష్ట్రంలో ఉండేటోళ్ళకి ముందు ఇది ఇవ్వాలి తప్ప బయట దేశాలకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నా. లేదు, అది 100% ఇస్తున్నా. వాళ్ళ వల్ల మన దేశానికి చాలా నష్టపోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి. మన గుళ్ళు కానీ మనం చేసే ఓటర్ ఐడి చేసి ఎలా చేస్తారంటే వీడు లేకున్నా సరే వాడు ఉన్నాడని సృష్టించుకొని వాళ్ళకి ఇస్తున్నారు. అది తప్పు. చాలా రంగు మర్చిపోండి. మీరు దేశంలో ఉంటే గౌరవించేదగా ఉంటే ఓకే, గౌరవించదగా లేకపోతే దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. ఖచ్చితంగా కొట్టే పరిస్థితి శ్రీలంకలో ఒక్కొక్కరిని కొట్టే పరిస్థితి మీరు రప్పించుకోవద్దు. మరి ఇప్పుడు ఏదైతే ప్రకాష్ రాజు గారు అంటున్నారు కదా, ఏది బయట దేశం నుంచే కాదు ఏ దేశంలో ఏ దేశానికైనా వచ్చి భూమి మీద బతిక లేదు, వాళ్ళతోనే డేంజరు. ఇది భారతదేశం, ఇది హిందుత్వ దేశం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రిస్టియన్ దేశం కాదు, ఇది ఇస్లాం దేశం కాదు. ఇది భారతదేశం, హిందూ దేశం. ఇది హిందువులు బతికే దేశం. మీకు ఆల్రెడీ పక్క దేశాలు ఇచ్చినప్పుడు పక్క దేశాల్లో మీరు చేయించుకోరు. కానీ ఇక్కడ మా దేశంలో ఉంటూ మీరు పక్క దేశాలు వచ్చి మమ్మల్ని విధాలుగా చేస్తూ మమ్మల్ని మా ఓటాకు లేకుండా మీరు ఓటాకు చేసుకునే పరిస్థితి తీసుకొస్తే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ అయినా సరే బిఆర్ఎస్ అయినా సరే
తెలంగాణలో లేకుండా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర ఆలోచించుకొని చేయండి, చేస్తే. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు కూడా చూడకపోతే మాత్రం మీ గవర్నమెంట్ మాత్రం జీవితంలో రాదనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు మాత్రం బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇక్కడ వచ్చి చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని కానీ ఎలగొట్టకపోతే, మీరు చేయకపోతే ఇంకా ఈ దేశంలో మీరు ఖచ్చితంగా కుక్కను కొట్టినట్టే పరిస్థితులు రాపించుకోవద్దు. మీరు ఏంటంటే చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఏమంటలేరు, ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఏమంటలేరు. కానీ పక్క రాష్ట్రాల నుండి మన దేశంలో ఉంటూ పక్క రాష్ట్రాలను ఓటు హక్కు వద్దు అని చెప్తున్నావు చూడు, చాలా రాంగ్. నువ్వు మరి ఇంకొకసారి మీ ముఖాలు మళ్ళా ప్రజలకు ముందుకు చూపించుకోలేకుండా పోతారు. అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే ఎస్ఐఆర్ రేపో మాపో తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. ఈ తెలంగాణలో ఎంతమంది రోహింగ్లు ఉన్నారు, లేదంటే ఇల్లీగల్ ఎవరైతే వచ్చినారో ఇండియా లోపలికి మన స్టేట్ లో ఉండేటోళ్ళని వాళ్ళు ఎలాగో తరుముతారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే స్టేట్ కి వెళ్తారు. ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఎస్ఐఆర్ జరిగితే వేరే స్టేట్ కి, అట్లా వేరే స్టేట్లకి వెళ్తున్నారు కదా. వెళ్తున్నారు కాదు, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం అలా తయారైంది. మీరు చెప్తున్నాను, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నీకు వార్నింగ్ ఇచ్చే చెప్తున్నా, నువ్వు నిజాయితీగా ఉంటావా? మా ఊరు పక్కనే నీది ఊరు. ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఇలాంటి ఎర్రిపుక్ పనులను చేయకు. ఈ రాష్ట్రంలో ఉన్నోడికే హక్కు ఉంటది, అర్థమైందా? ఈ దేశంలో ఉన్నోడికే హక్కు ఉంటది, పక్క దేశాలోడికి హక్కు ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇలా అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. రోమియోంగాలు మాత్రం పంపించకపోతే నీ ఇంటికి వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, మీరు చాలా వరకు తప్పు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ఈ దేశం ఉన్న వాళ్ళకే హక్కు ఉంటది, పక్క దేశాలకు నీకు సంబంధం లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ.